తనపై ఏ కేసైనా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించింది. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాల్ని కొట్టిపారేసింది. భార్య వేధిస్తోంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది. తన భర్త గత కొంతకాలంగా కెరీర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పింది. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్త జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన భర్త విపిన్ 2 సార్లు ఉద్యోగం కోల్పోయాడని, దీంతో భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడని తెలిపింది. తన భర్తను వేధిస్తే ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తానని శ్రీపర్ణ దత్త తెలిపింది. తాను తన భర్తను ఎప్పుడూ వేధించలేదని, అదే జరిగితే తనని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను, ఆచూకీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడతాను అని ప్రశ్నించింది. మానసికంగా కుంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పింది. అయితే తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని వాపోయింది శ్రీపర్ణ దత్త. తన భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గత వారం బెంగళూరు ఐటీ ఉద్యోగి విపిన్ గుప్తా ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడ కోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్త పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకి రప్పించగా ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసైనా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విప్ను బుజ్జగించడంతో అతి కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విప్ను మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావాస కేంద్రానికి పంపించింది.